మనము ఈరోజు మనం స్ట్రక్చరల్ ట్యాగ్స్ గురించి, ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ దట్? స్ట్రక్చరల్ ఎలిమెంట్స్. ఏమున్నాయి స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ మనకి అని అంటే, లిస్ట్స్. ఇవి ఏం చేస్తాయంటే కంటెంట్ ని స్ట్రక్చర్డ్ గా డిస్ప్లే చేస్తాయి. ఐ రిపీట్, స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ కంటెంట్ ని స్ట్రక్చరల్ గా డిస్ప్లే చేస్తాయి. ఎలాగా చూద్దాం. ఇప్పుడు నాకు ఇక్కడ HTML పేజ్ ఉంది. దీన్ని HTML, సరే హెడ్ లేకుండా కూడా రాసుకోవచ్చు. డైరెక్ట్ గా బాడీకి రాసేస్తున్నాను. బాడీ లోపల నేను కొంత కంటెంట్ ని పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అని కొన్ని కంట్రీస్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ కంట్రీస్ ని నేను ఒక లిస్ట్ గా ప్రింట్ చేయాలంటే, అంటే ఆ పర్టికులర్ స్ట్రక్చర్ లో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? మామూలుగా ఇలాగ వదిలేస్తే సరిపోతుందా? సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ స్పేస్ డాట్ స్పేస్ డాట్ స్పేస్ డాట్ స్పేస్ డాట్ స్పేస్ ఇలా చేసేస్తే సరిపోతుందా? ఇక్కడ చూడండి, పక్కన కనపడుతుంది కదా డాట్ ఇండియా డాట్. ఇట్లా రాసేసరికి ఏమైంది, ఇవన్నీ పక్క పక్కన వచ్చేసినాయి. మనకు ఒకదాని కింద ఒకటి బుల్లెట్స్ లాగా రాలేదు. ఓకే, సో మనం ఒకవేళ లిస్ట్ లాంటి కంటెంట్ ని ఎప్పుడైనా డిస్ప్లే చేయాలనుకుంటే దిస్ ఈస్ నాట్ ద వే. మనం ఏం చేయాలప్పుడు, ఈ కంటెంట్ అంతా లిస్ట్ ఐటమ్స్ లో పెట్టుకోవాలి. దానికోసం మనకి యుఎల్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. యుఎల్ కానీ ఓఎల్ కానీ మీ ఇష్టం, ఆర్డర్డ్ లిస్ట్ అన్న తీసుకోండి, మొత్తానికైతే లిస్ట్ గా తీసుకోవాలన్నమాట. సో ఒక లిస్ట్ ని క్రియేట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు ఎయిదర్ యూజ్ యుఎల్ ఆర్ ఓఎల్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు. సో ఒక యుఎల్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుని దీని లోపల ఇవన్నీ పెట్టేస్తే సరిపోదు. డైరెక్ట్ గా ఇప్పుడు ఇండియా ఒక బుల్లెట్ గా రావాలి, శ్రీలంక ఒక బుల్లెట్ గా రావాలి అని అంటే ఒక్కొక్క కంటెంట్ ని ఒక్కొక్క లిస్ట్ ఐటమ్ లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇండియాని ఒక లిస్ట్ ఐటమ్ గా పెట్టుకున్నాను. అలాగే శ్రీలంకని ఒక లిస్ట్ ఐటమ్ గా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూడండి. చూసారా, ఇండియా అనేది ఒక బుల్లెట్ లాగా వచ్చేసింది, శ్రీలంక ఒక బుల్లెట్ పాయింట్ లాగా వచ్చింది. సో మీరు ఎప్పుడైనా మీ కంటెంట్ ని ఈ రకంగా స్ట్రక్చర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. అంటే బుల్లెట్స్. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఆర్డర్ ఉండదు వాటికి, మనకి బుల్లెట్స్ మాత్రమే వస్తాయి. ఓకే, తర్వాత ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్ట్ లో నాకు టైప్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అన్నాను అనుకోండి. ఇక్కడ మీకు కనపడుతుందో లేదో తెలియదు కానీ దిస్ హ్యాస్ బికమ్ ఎ స్క్వేర్. ఓకే, అలాగ మీరు కావాలనుకుంటే టైప్ ని మెన్షన్ చేసుకోవచ్చు. సరే, ఎన్ని గుర్తు పెట్టుకోవాలంటే టైప్ ఈజ్ అన్ అట్రిబ్యూట్ హియర్, స్క్వేర్ ఈజ్ ద వాల్యూ నాట్ ద ప్రాపర్టీ. డైరెక్ట్ గా వాల్యూని అసైన్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మనం ప్రాపర్టీకి అసైన్ చేయాలి. సో స్క్వేర్ బదులు మీరు సర్కిల్ అని ఇవ్వచ్చు. సర్కిల్ అని ఇస్తే ఈ రకంగా డిస్ప్లే అవుతుంది. సో ఓవరాల్ గా అన్ఆర్డర్డ్ లిస్ట్ ని ఇలాగ ప్రింట్ చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ థింగ్ ని నేను ఇప్పుడు నా దగ్గర రెండు ఐటమ్స్ ని నేను డిస్ప్లే చేయాలి, లేకపోతే ఈ మూడింటిని నేను వేరే విధంగా డిస్ప్లే చేస్తాను. ఇలా వదిలేయండి. ఈ మూడింటిని కూడా నేను వేరే రకంగా ఎలాగంటే ఆర్డర్డ్ లిస్ట్ లో డిస్ప్లే చేస్తాను.
ఒక లిస్ట్ ఐటమ్ లోనేమో బంగ్లాదేశ్ అని పెట్టుకున్నాను, ఇంకొక లిస్ట్ ఐటెంలో పాకిస్తాన్ అని. ఇన్సర్ట్ నొక్కకపోతుంది అంటే తర్వాత ఇంకొక లిస్ట్ ఐటెంలో ఓకే గైస్. సో ఇప్పుడు సేవ్ చేసి చూసుకుంటే యూ కెన్ సీ ఓఎల్ అనే ఎలిమెంట్ యూస్ చేసిన వెంటనే మనకి 1 2 3 అనే సింబల్స్ తోటి వచ్చేసింది మనకి. ఓకే, అంటే సారీ అనే నెంబర్స్ తోటి. సో ఇక్కడ కూడా మీరు కావాలని అనుకుంటే టైప్ని మార్చుకోవచ్చు. ఇలా రాసామనుకోండి, ఇప్పుడు టైప్ ఏమవుతుంది అని అంటే ఏబిసి లాగా వస్తుంది అనమాట. ఫస్ట్ది ఏ, తర్వాత బి, తర్వాత సి. దీంట్లో అంటే నేను ఇంకొక అట్రిబ్యూట్ వాడుకొని స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాను అనుకోండి. స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 6 అని అంటే మీకు డైరెక్ట్గా ఎఫ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే 6th లెటర్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి టైప్ ఏనే, అంటే ఆల్ఫాబెట్ సైజ్, కాకపోతే నెంబర్ మాత్రం 6 నుంచి. అదే ఇప్పుడు నేను లోవర్ కేస్ ఐ అని కనుక పెట్టాను అనుకోండి, అప్పుడు ఇటాలిక్ లో లోవర్ కేస్ ఇటాలిక్ లో ఇక్కడే డిస్ప్లే అవుతుంది. ఈ రకంగా మనం ఆర్డర్డ్ లిస్ట్స్ ని, అన్ఆర్డర్డ్ లిస్ట్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే సార్ దీనికి ఇంకా నెస్టెడ్ ఆర్డర్ దాన్ని ఏమంటారు, నెస్టింగ్ అని, లేకపోతే అంటే దీని లోపలే ఇంకొక లిస్ట్ ని పెట్టుకోవడం ఏముంది. ఇప్పుడు ఒక లిస్ట్ లో ఇంకొక లిస్ట్ ని మనం మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎల్ఐ అని క్రియేట్ చేసుకుని, సారీ అలాగన్నా చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ లో సిటీస్ ఏంటో మనకి మనము డిస్ప్లే చేయాలనుకోండి. పాకిస్తాన్ ఈ లోపల ఇంకొక ఓఎల్ తీసుకుని ఒక ఎల్ఐలో కరాచీ, ఇంకొక ఎల్ఐలో ఇస్లామాబాద్. ఓకే, సో ఇప్పుడు చూస్తే మీరు పాకిస్తాన్కి ఉన్న లోపల ఉన్న కంట్రీస్ ఇట్లా నెస్టింగ్ లా కూడా చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ అప్ టు యూ. నెస్ట్ చేయడం అంటే ఇలాగనమాట. నెస్టింగ్ అంటే ఒక లిస్ట్ లో ఇంకొక లిస్ట్ ని మనం ఇన్కార్పొరేట్ చేయడం. సో ఈ రకంగా మనం లిస్ట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్ గా దీన్ని డిస్ప్లే చేయడం ఇది ఓకే, ఇవన్నీ ప్రాపర్టీస్ దొరుకుతాయి, అవన్నీ చూసుకోండి మీరు, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. కానీ ఎక్కడ రియల్ టైంలో మనము ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనము వీటిని వాడుకోవాలి. ఎస్, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సపోజ్ ఇప్పుడు ఇవి బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. నేను ఇలా చేస్తాను ఎప్పుడు చేసినా సరే. ఇప్పుడు ఇక్కడ చాలా ఒక్కొక్క పర్సన్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏ డేట్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ గురించి ఆ పక్కనే ఒక బాక్స్ లాగా ఇక్కడ క్రియేట్ చేశారు. సో దీన్ని జనరల్ గా మనం ఎలా చేస్తామనంటే ఒక్కొక్క ఎలిమెంట్ని, ఒక్కొక్క ఎలిమెంట్ ఇవన్నీ మాట్లాడకూడదు, ఈ ఒక్కొక్కళ్ళ ఇన్ఫర్మేషన్ ని ఒక్కొక్క లిస్ట్ ఐటెంలో పెట్టుకుంటాం. మళ్ళీ ఆ లిస్ట్ ఐటెంలో మనము మళ్ళీ ఒక డివిజన్ క్రియేట్ చేసుకోవడం అదంతా మళ్ళీ సెకండరీ. కాకపోతే ముందు ఇలాంటివి ఏదైనా మీరు సీక్వెన్షియల్ గా చేయాలి, ఇలాంటి ఎప్పుడు చూసినా ఎక్కడ ఇలాంటివి చూసినా సరే దట్ ఈస్ కైండ్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్. ఇవి లిస్ట్స్ అనమాట, దీన్నే లిస్ట్ అంటాం. ఓకే, ఎందుకు సార్ మనం అంత పర్టికులర్ గా ఉండాలి ఇలాంటి వాటి గురించి అని అంటే, ప్రతిరోజు మీ వెబ్సైట్ గూగుల్కి అర్థం కావాలి. గూగుల్కి అర్థం కాకపోతే గూగుల్ ఏం చేయలేదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ నార్మల్గా మీది వెబ్సైట్ అయితే మీరు గూగుల్కి అర్థమయ్యేలాగా మీరు వెబ్సైట్ని డెవలప్ చేయాలి. సో ఆ రకంగా గూగుల్కి ఏది ఎక్కడ ఏముంది అని తెలియాలి అని అంటే మీ ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ టు సే మీరు యూజ్ చేసే ఎలిమెంట్స్ కూడా ఇంపార్టెంట్.
వీటిని డివిజన్స్ లో పెట్టేస్తే సరిపోదా అని అంటే సరిపోదు. మీరు డెఫినెట్ గా ఇలాంటివన్నీ కూడా లిస్ట్, కాబట్టి ఇది లిస్ట్ ఆఫ్ థింగ్స్, లిస్ట్ ఆఫ్ పీపుల్, లిస్ట్. మీరు ఎక్కడ చూసినా మీరు అక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అని అంటే అక్కడ ఏమి యూస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని అడిగినప్పుడు, అంటే అడగడం కాదు, మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి రాయమంటారు, మీరు ఎలా రాశారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అదొకటి. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ హెడర్, మన ఈ పైన నావిగేషన్ బార్ లో ఇక్కడ నావ్ ఐటమ్స్ ఉన్నాయి, అంటే ఈ లింక్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్ చూసినా మీకు ఇలాంటివి కనపడతాయి. ఇక్కడ కూడా పైన ఇలా ఉన్నాయి. వీటిని లిస్ట్ ఆఫ్ నావిగేషన్ ఐటమ్స్ అని అంటాం. మరి ఇలాంటి నావిగేషన్ ఐటమ్స్ ని కూడా మనము ఈ ఇది ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ లోనే చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా ఇక్కడ కూడా అదేంటి, ఇక్కడ హారిజాంటల్ గా ఉన్నాయి కదా అని అంటే వాటి స్టైల్ మార్చుకుంటాం మనం. కానీ ఇలాంటి ప్లేసెస్ లో కూడా మీరు యూజ్ చేయాల్సింది లిస్ట్ ఐటమ్సే, LIA. అప్పుడే మీరు స్టైల్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది మీకు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు సిమాంటిక్ ఎలిమెంట్స్ అని కొత్తగా వచ్చినాయి, దట్ ఈస్ ఓకే, బట్ ట్రెడిషనల్ గా మనం చేసే పని అయితే అది. ఇప్పుడు మీకు జీమెయిల్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక పార్ట్ ఉంది, దీన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు సార్? ఐకాన్స్ వేరువేరుగా ఉన్నాయి కదా, ఉంటాయి, దాని గురించి పక్కన పెట్టండి. ఈజ్ ఇట్ ఎ లిస్ట్ ఆర్ నాట్? ఎస్. సో ఇలాంటి వాటిని జనరేట్ చేయాలంటే మీరు డెఫినెట్ గా యు ఆర్ సపోజ్ టు మేక్ యూజ్ ఆఫ్ UL. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది, సో దీన్ని మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు, ఎలాగ అర్థం చేసుకుంటారు? ఇవి కూడా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ గానే అర్థం చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. మనం డిస్ప్లే చేసేటప్పుడు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కానీ LIs కానీ యూస్ చేసి చేయాలి. సో రియల్ టైంలో మనం వీటిని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామనంటే, జనరల్ గా సింపుల్ ఎగ్జాంపుల్ గానే చెప్పాలి అని అనుకుంటే నేను ఇందాక చూపించిందే సరిపోతుంది. ఏది, నార్మల్ గా ఇలాంటి అవుట్పుట్స్ కోసం మనము లిస్ట్ ఐటమ్స్ వాడతాం, అది చిన్నపిల్లలు చేసేది. ఓకే, అట్లా కాదు. మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నారంటే, ఇంటర్వ్యూలో అడుగుతారు, మీకు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే మీరు ఊరికే ఫేక్ పెట్టుకుని వచ్చారా? రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలకి, ఫేక్ పెట్టుకుని వచ్చే వాళ్ళు మాట్లాడే మాటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. లిస్ట్స్ ఎక్కడ యూస్ చేసామని అడిగారు అనుకో, మనం ఇంకా యానిమల్స్ ని డిస్ప్లే చేసేటప్పుడు ఒకదాని కింద ఒకటి యూస్ చేశాను సార్ అంటే కుదరదు. అక్కడే అర్థమైపోతుంది మనోడు W3 స్కిల్స్ క్యాండిడేట్ అని. సో నువ్వు కొద్దిగా చెప్పగలగాలి, మా వెబ్సైట్ లో లిస్ట్ ఆఫ్ టీమ్ మెంబర్స్ ని డిస్ప్లే చేయాల్సి వచ్చింది, అక్కడ లిస్ట్ ఐటమ్స్ ని వాడాను. తర్వాత మా హెడర్ లో నావ్ బార్స్ ని డిస్ప్లే చేయాల్సి వచ్చింది, అక్కడ కూడా నేను లిస్ట్ ఐటమ్స్ ని వాడాను. ఈవెన్ నా కరౌజల్ ఉంది, మా మా వెబ్సైట్ లో ఇమేజ్ రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ టెక్నికల్ వర్డ్స్ అలవాటు అయిపోతే నాన్ టెక్నికల్ వర్డ్స్ ఉపయోగించడం చాలా కష్టం. ఇదిగోండి, ఇలాంటి వాటి కోసం ఇది ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క లిస్ట్ ఐటమ్. యాక్చువల్గా ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క లిస్ట్ ఐటమ్ గా మనం తీసుకోవాలన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో నేను లిస్ట్ ఐటమ్స్ ని వాడాను అని నేను చెప్పగలగాలి. ఎందుకు లిస్ట్ ఐటమ్స్ ని వాడావు అని కూడా క్వశ్చన్ వస్తుంది. యా, దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరున్నారు, రాధా, కెన్ యూ టెల్ మీ వై వీ షుడ్ యూజ్ లిస్ట్ ఐటమ్స్? లిస్ట్ ఐటమ్స్ ని మాత్రమే ఎందుకు వాడాలి రాధా? Sir, actually, here number of the images so that we can use list items. ఇక్కడ పోనీ ఇది చెప్పు, మన జనరల్ గా నావ్ బార్స్ అన్ని కూడా మనం లిస్ట్ ఐటమ్స్ తోటే క్రియేట్ చేస్తాం, ఎందుకు లిస్ట్ ఐటమ్స్ యూజ్ చేస్తాం? Even here also, I mean, buttons, it should be 5 or, I mean, there is no count, it should be as a dynamic. And normally, I mean, technically I'm not able to explain, but navbar means we can use list items. సో మనం ఆన్సర్ ఎలా చెప్పాలనేది కూడా తెలుసుకోవాలి రాదా.
ఎందుకట్లా sure. అంటున్నానంటే, Yeah. మనం డబ్బులు అడగాలనుకో, ఇంక్రిమెంట్ సరిగ్గా అడగాలంటే మరి ఆన్సర్ చాలా గట్టిగా పడాలనమాట. Correct, sir. ఓకే. సో, మనం ఇంకా ఓకే. ఎట్లా చెప్పాలనేది కూడా ఆలోచిస్తూ ఉండండి. Yeah. మీరు కమాండ్ చేయడం. ఓకే. జస్ట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. నేను తర్వాత కొన్ని రోజుల తర్వాత చెప్తాను అసలు ఇంటర్వ్యూస్‌లో ఎలా అటెండ్ చేయాలి అని. ప్రస్తుతానికైతే దీని రీజన్ ఏంటి అనంటే, సపోజ్ లిస్ట్ ఐటెమ్స్‌లో తీసుకున్నాం అనుకోండి. కామన్ స్టైల్‌ని రాసేయొచ్చు. సో, కామన్ స్టైల్ అన్ని లిస్ట్ ఐటెమ్స్‌కి ఒకటేసారి అప్లై అయిపోతది. లేకపోతే మీరు ఐడీస్ పెట్టుకోవడం, తర్వాత క్లాసెస్‌ని అప్లై చేయడం ఇలాంటివి చాలా చేయాల్సుంటది. ఎందుకు అనంటే లిస్ట్ ఐటెమ్ అనంటే ప్రతి ఒక్కసారి ఎల్ఐ అనే దానికి మనం స్టైల్ అప్లై చేసామనంటే ఎక్స్‌టర్నల్‌గా ప్రతి దానికి అది అప్లై అయిపోతది. ఆ కామనాలిటీ కోసమే అన్నమాట. ఇప్పుడు ఇండివిడ్యుయల్‌గా నేను ఒక్కొక్క డివిజన్‌కో, ఒక్కొక్క బాక్స్‌కో నేను పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. అందుకని మనం జనరల్‌గా లిస్ట్ ఐటెమ్స్‌ని ప్రిఫర్ చేస్తాం వీటిలో. అండ్ సార్ చాలా మందికి అర్థం కాకపోవచ్చు ఇప్పుడు నేను మాట్లాడుతుంది. కానీ నేను చెప్పాలండి. మిగతా వాళ్ళకి కూడా చెప్పకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. నాట్ ఓన్లీ ఫ్రెష్‌గా వచ్చినోళ్ళనే గాదు. మిగతా వాళ్ళతోటి కూడా నేను కమ్యూనికేట్ జేయాలి. మీకు కొన్ని రోజుల తర్వాత అర్థమవుతది. ఫ్రెషర్ ఉన్న వాళ్ళకి. దయచేసి అర్థం జేసుకోండి. యాహ్! సో, ఇక్కడ ఇయన్నీ లిస్ట్ ఐటెమ్స్‌లోనే వస్తాయని ఎందుకంటున్నానంటే, నేను లిస్ట్ ఐటెమ్‌ని స్టైల్ చేస్తే, అన్ని లిస్ట్ ఐటెమ్‌కి అదే స్టైల్ అప్లై అయిపోతది. ఓకే. సో, అలాగా నేను ఒక జెనరిక్ వేని నేను అచీవ్ చేయొచ్చు. అది నా మెయిన్ రీజన్ వై వి డూ ఎవ్రీథింగ్ ఇన్ ద లిస్ట్ ఐటెమ్స్ అనంటే అది. ఓకే. లేకపోతే ప్రతి దానికి క్లాస్ అప్లై చేయాల్సుంటది. మీకు ఆల్రెడీ స్టైలింగ్ రాస్తున్న వాళ్ళు చేస్తారు. కానీ దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేరు. ఈ మాటని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. ఓకే. అండ్ ఈ వీడియోని నార్మల్‌గా జనరల్‌గా కూడా వింటున్నారు గదా! యూట్యూబ్‌లో చాలా మంది. మీరందరూ ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు మీరు కేవలం ఇంప్లిమెంట్ చేయడం, తొందరగా వాడి వర్క్ కంప్లీట్ చేసేసి ఇచ్చేయడం అని మాత్రమే అనుకోకండి. యూ గైస్ హ్యావ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ రీడింగ్. ఓకే. మధ్యలో చెప్తున్నాను ఇది. రీడింగ్. రీడింగ్ అంటే ఏంటి అంటే, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ నేను ఒక 16 ఇయర్స్ నుంచి జావా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను. మధ్యలో ఒక 3 ఇయర్స్ వేరే జావా ప్రాజెక్ట్ మీద చేశాను. బట్ కంటిన్యూయస్‌లీ ఐ యామ్ వర్కింగ్ ఆన్ జావా స్క్రిప్ట్. ఊరికే నేను చదువుతున్న బుక్స్ మీకు చూపిస్తామని. అంతే. సో, ఇప్పటికి కూడా నేను జావా స్క్రిప్ట్ బుక్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాను. నేను చదువుతాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రామిసెస్ గురించి చెప్పాలంటే సెపరేట్‌గా ప్రామిసెస్ గురించి కంప్లీట్‌గా చదువుతాను. అంటే ఎందుకు చదువుతాను సార్ అనంటే, నాకొక డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది నాకు దొరుకుతుంది. నేను మీకు చెప్పేటప్పుడు నాకు అర్థమైంది. నేను వర్క్ కంప్లీట్ చేయడానికి నేను ఎలాగోలాగా చేసేస్తాను. కానీ మీకు ఒక విషయం చెప్పాలి అనంటే నాకు 4, 5 రకాల అప్రోచ్‌లు కావాలి. అవి నాకు ఈ బుక్స్ ద్వారా దొరుకుతాయి. పాయింట్ నంబర్ 1. ఈ బుక్స్ నాకు అవన్నీ ఇస్తాయన్నమాట. ఆ సెంటెన్సెస్ ఇస్తాయి. నేనేదైనా చెప్పాలి అనంటే నాకొక ఫ్లో ఇస్తది. ఓకే. నేను ఎవరిని కమెంట్ చేయడానికని గాదు. ఎవరైతే ఇప్పుడు కొంతమంది పెద్ద హీరోలు మాట్లాడేటప్పుడు తడబడుతున్నారు ఎందుకనంటే, వాళ్ళు సినిమా డైలాగులు తప్ప నార్మల్ మాటలు మాట్లాడలేకపోతున్నారు. నాకు చాలా అభిమానం వాళ్ళంటే. కానీ ఏం చేయను మరి? వాళ్ళు మామూలు మాటలు, జనరల్ మాటలు మాట్లాడేవాళ్ళు గాదు. అదే కొంతమందుంటారు మాటకారులు. వాళ్ళెప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళు బెటర్‌గానే మాట్లాడతారు. లాయర్సే ఎందుకు బెటర్‌గా మాట్లాడతారంటే, వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటారు. దట్స్ ద రీజన్. మీరు బెటర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలంటే మీరేం చేయాలి? అందరితో మాట్లాడడం అని కాదు. చదవాలి. మీరు చదివితే కు మ ఇంకా బెటర్ అవుతది. 'బ్యూటిఫుల్ జావాస్క్రిప్ట్ లీడింగ్ ప్రోగ్రామర్' విచ్ ఎక్స్‌ప్లెయిన్స్ హౌ దే థింక్. అసలు జావాస్క్రిప్ట్ ప్రోగ్రామర్ ఎట్లా ఆలోచిస్తాడు అనేది నేను చదువుతాను. చదివేశాను. ఇది అయిపోయింది. ఓకే. అలాగా ఈ అసలు ఎలా థింక్ చేయాలి? దేని గురించి ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి ఏం ఆలోచించాలి? ఇలాంటి వాటన్నిటి గురించి చదివితే నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. లేకపోతే నాకు కాన్ఫిడెన్స్ రాదు. ఫంక్షన్స్ గురించి. ఇదొక్కటే అనుకోకండి. ఐ హావ్ టు షో దట్. నేనే నా గొప్ప గురించి చెప్పట్లా. మీకు అలవాటు చేయించడం గురించి చెప్తున్నాను.
ఇవన్నీ బుక్సే. దీంట్లో జావా స్క్రిప్ట్కి సపరేట్గా ఒక సెట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఇవన్నీ లిటరల్గా నేను ఒక 35-40% కవర్ చేసేసాను దీంట్లో. సార్ 35-40 అది చాలా గొప్ప సార్ 35-40. ఓకే, సో ఇవన్నీ బుక్స్ అన్నమాట. దీంట్లో ఈ బుక్స్ ఉంటాయి ఓన్లీ స్కోప్ క్లోజర్ మీద, ఓన్లీ దిస్ ఆబ్జెక్ట్ ప్రోటోటైప్స్ మీద, ఓన్లీ టైప్స్ అండ్ గ్రామర్ మీద. కైల్ సిమ్సన్ రాసిన బుక్స్. ఇట్లాంటి చదువుతున్నప్పుడు యూ ఫీల్ లైక్ ఓకే, ఒక సింప్లిసిటీ, ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుంటుంది. సో ప్లీజ్ కీప్ ఆన్ రీడింగ్. నా దగ్గర ఉంటే మీకు వచ్చే బెనిఫిట్స్ అట్లా ఉంటాయి. ఇంకొకటి ఇక్కడ మీకు ఇంకొక కాన్సెప్ట్ చూపించాలి. యూ హ్యావ్ టు రీడ్ లాట్ ఆఫ్ బ్లాగ్స్. మీకు అవసరం ఉన్నా లేకపోయినా బ్లాగ్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద రిటర్న్ అండ్ రీఫ్యాక్టర్, ఇది ఒక బ్లాగ్, అంటే ఒక వెబ్సైట్. అండర్స్టాండింగ్ జస్ట్ మార్క్, ఓకే, యాంగులర్, ఎన్పి, ఇవన్నీ నేను హౌ కెన్ ఐ శానిటైజ్ మై ఇన్పుట్ ఇన్ ద నోట్ జేఎస్. ఇప్పుడు ఇలాంటివి చదువుతున్నప్పుడు ఓకే, ఇంకా నేను చూపిస్తాను, మీకు చూపించాలి ఇలాంటివి. రియాక్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్ అవర్ ఓన్ కస్టమ్ హుక్ అని ఉంది. ఇవన్నీ చదవండి, వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ ఫ్లో ఎలా ఉంది, దాన్ని మనం ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, దాని వెనకాల జరుగుతున్న రీజన్స్ ఏంటి, ఇవన్నీ ప్రతిదానికి ఒక రీజన్స్ ఉంటుంది, ప్రతిదానికి ఉంటుంది. ఓకే, రైట్. అలాగా మనము చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ వినడం ఒక పద్ధతి, వన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. నేను ఆ పుష్ నేను ఇచ్చేస్తున్నాను మీకు, మీరు చదవడం కూడా స్టార్ట్ చేయండి. అల్టిమేట్లీ ఐ వాంట్ యూ గైస్ టు బి బెనిఫిటెడ్ మ్యాక్సిమం. ఓకే, నేను మీకు గట్టిగా చెప్పానా మెల్లగా చెప్పానా సంబంధం లేదు. నేను ప్రతిరోజు ఇలాంటి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాను, మీరు వాటిని ఫాలో అవుతూ ఉండండి. యూ విల్ బి ఏ వెరీ సక్సెస్ఫుల్ డెవలపర్. టైం పడుతుంది. నేను మీకు ప్రాక్సీలు ఇచ్చి నేను చేపిస్తాను, లేకపోతే మీకు బ్యాక్ డోర్లు ఇప్పిస్తానని చెప్పట్లేదు. నేను నిజాయితీగా చెప్తున్నా. మీ అందరి ఫాలో అయితే మీరు 100% బెస్ట్ జాబ్ని చేయగలుగుతారు అని అంటున్నాను. అంతేగాని ఇంకొక విధంగా కాదు. ఓకే, కామెడీగా కూర్చుని పేపర్ ఇంటర్వ్యూ క్లియర్ చేసేసాం 3rd బ్యాచ్ స్టూడెంట్ ఒకటిది. అది దట్స్ నాట్ ద వే. ఐ ఫెల్ట్ వెరీ గిల్టీ. ఏంది నేను వేరే ఆ పనులు చేయడం అని. ఓకే, ఎనీవేస్ గైస్, కమ్ బ్యాక్ టు ద పాయింట్. ఎందుకు అనే రీజన్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఒక పనిని అలాగే ఎందుకు చేస్తున్నారు, కంటిన్యూస్గా ఇలాగే ఎందుకు చేస్తున్నారు అని మీకు అనిపించినప్పుడు, ఒక 4-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దీన్ని ఇలాగే ఎందుకు చెయ్యాలి అని ఆలోచించినప్పుడే మీరు బెటర్ ప్రోగ్రామర్స్ అవుతారు. దట్స్ వాట్ మై కాన్సెప్ట్ ఇస్. సో హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈజ్ యూఎల్ అండ్ ఎల్ఐ. ఓకే, దీనికి సంబంధించిన చాలా చిన్న డీటెయిల్స్, స్టార్ట్, టైప్, ఇవన్నీ చెప్పాను. స్టార్ట్ ఎక్కడి నుంచి చేయాలి, నెస్టెడ్ లూప్, నెస్టెడ్ లిస్ట్స్, ఇవన్నీ. వీటిని ఇంకా మీరు అప్గ్రేడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ టేబుల్స్. సో టేబుల్స్ ఏంటి అంటే, ఇంకొకటి ఇక్కడ మన కంటెంట్ని మనం ఒక స్ట్రక్చర్లో డిస్ప్లే చేయడానికి, ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి ఈ ఎలిమెంట్స్ని వాడుకుంటున్నాం మనం, అంతేనా? ఇదే రకంగా మనము ఒక కంటెంట్ని ఇంకొక స్ట్రక్చర్లో డిస్ప్లే చేయాలంటే, అంటే ఎలాంటి స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ చూడాలి ఫస్ట్ మీరు. సపోజ్ ఒక కంటెంట్ని ఈ రకంగా డిస్ప్లే చేయాలనుకోండి, ఈ లోపల ఉన్నది లిస్టే కావచ్చు, పక్కన ఉన్నది లిస్టులు కాదు. దీన్ని మనం జనరల్గా అయితే గ్రిడ్ అంటాం. బేసిక్గా ఇలాగ కనపడితే దట్ ఈస్ కైండ్ ఆఫ్ గ్రిడ్ స్ట్రక్చర్. కానీ బేసిక్గా ఇలాంటివి డిస్ప్లే చేయడానికి మీరు యూజ్ చేయాల్సింది టేబుల్స్. ఇలా కనుక మీరు ఏదైనా డిస్ప్లే చేయాలి అని అంటే మీరు యూజ్ చేయాల్సింది టేబుల్స్. సపోజ్ ఒక కంటెంట్ ఇలా ఉంది, ఒక కంటెంట్ని ఈ రకంగా డిస్ప్లే చేయాలనుకోండి. ఈ రకంగా మనం ఒక కంటెంట్ని డిస్ప్లే చేయాలి అని అంటే మీరు యూజ్ చేయాల్సింది టేబుల్స్. ఓకే, చూడగానే మాకు అర్థమైపోతుంది లేండి సార్ అని అంటే
నాలాంటి ఫ్రెషర్స్కి అర్థం కాదు. ఓకే, సో ఇలాంటి కంటెంట్ని ఈ రకంగా డిస్ప్లే చేస్తూ మనం చేయడానికి టేబుల్స్ యూజ్ చేస్తాం. కానీ డైరెక్ట్గా ఇంత పెద్ద బ్యూటిఫుల్ థింగ్స్ని మనం చేయలేం. కాబట్టి మనము చిన్న చిన్నగా టేబుల్స్లో ఉండే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏంటి, ఇప్పుడు ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పాను, అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పాను. బేసిక్గా ఈ ఆర్డర్డ్ లిస్ట్లో కానీ అన్ఆర్డర్డ్ లిస్ట్లో కానీ మనము లోపల ఇంకొక ఎలిమెంట్ కూడా యూజ్ చేయాలి. ఓకే, ఇలాగా ఒక ఎలిమెంట్ లోపల ఇంకొక ఎలిమెంట్ని యూజ్ చేయాలి. అలాగా మనకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, అట్రిబ్యూట్స్ ఉన్నాయి. వాటిని ఎలా వాడుకోవాలి అనేదే ఇప్పుడు పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు ఒక టేబుల్ని మనం క్రియేట్ చేయాలి అని అంటే ఏం చేయాలి? ఇది తీసేస్తున్నాను. టేబుల్ని క్రియేట్ చేయాలంటే మనకి టేబుల్ అనే ఎలిమెంట్ ఉండాలి. ఫస్ట్ థింగ్. సో ఈ టేబుల్ లోపల సపోజ్ ఇది నాకు టేబుల్ కావాలనుకోండి, ఇలాంటి టేబుల్ ఒకటి కావాలనుకోండి. వీటిని అంటే ఇక్కడ మీకు హారిజాంటల్ గా కనపడుతున్నాయి కదా, ఫిల్మ్ టైటిల్ రిలీజ్డ్ స్టూడియో వరల్డ్ వైడ్ గ్రాస్, డొమెస్టిక్ గ్రాస్, గాడ్ 1 billion, ఫ్రోజన్, ఫారెన్ గ్రాస్, బడ్జెట్ చూడండి, ఫారెన్ గ్రాస్ హైలైట్ ఇది అసలు. ఓకే, ఎనీవేస్ కమ్ బ్యాక్. సో ఇది ఈ పైన రాసిందంతా కూడా ఒక రో అనుకోవాలన్నమాట. దిస్ ఈజ్ 1 రో. దాని కింద ఉన్నది ఇంకొక రో. అంటే ఫ్రోజన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఒక రోలో పెట్టుకున్నాను. మినియన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకొక రోలో పెట్టుకున్నాను. టాయ్ స్టోరీ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకొక రోలో, జూటోపియా గురించి ఇంకొక రోలో, తర్వాత ఇవన్నీ ఒక్కొక్క రోలో నేను మెన్షన్ చేసుకున్నాను. రైట్? సో మీరు ఏదైనా ఒక చిన్న టేబుల్ తీసుకుందాం, మరి అంత పెద్ద టేబుల్ కాకుండా ఒక చిన్న టేబుల్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపించేస్తే నా పని అయిపోతుంది. ఇదిగోండి, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం టేబులే వాడతాం. అదేం సార్ ఇది సపరేట్ గా కనపడుతున్నాయి, ఇది సపరేట్ గా కనపడుతున్నాయి అంటే దట్ ఈస్ ద మ్యాజిక్. ఓకే, వాటిని మనము ఆ రకంగా స్టైల్ చేసుకోవాలి. ఓకే, ఒక రోకి ఇంకొక రోకి మధ్యలో డిస్టెన్స్ క్రియేట్ చేయడం. అయితే ఇప్పుడు మన క్లాస్లో కొంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, యూఐ ప్రొఫెషనల్స్, అంటే జస్ట్ ఈ స్టైలింగ్ బూట్ స్ట్రాప్ లో చాలా మంచి ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే టేబుల్స్ ఎవడు వాడుతున్నాడు ఇప్పుడు అని అనుకోకండి. చేంజ్ అవుతుంది సినారియో, అంటే దాని అప్రోచ్ చేంజ్ అవుతుంది. గ్రిడ్స్ నుంచి మనం ఆర్డర్డ్ గ్రిడ్స్ లోకి వస్తున్నాం. సిఎస్ఎస్ డిఫాల్ట్ గా టేబుల్ ఫార్మాట్ లోకి తీసుకొస్తుంది. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ లో టేబుల్ వాడడం చాలా సింపుల్ అండ్ యూస్ఫుల్. ఓకే, ఎనీవేస్ జస్ట్ అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం నేను ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ని చూపించాను. ఓకే, సో ఇలాంటివి మనం అల్టిమేట్ గా క్రియేట్ చేయాలి. ఈ రోజు కాదు, సిఎస్ఎస్ అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలాంటి వాటిని మనం జనరేట్ చేయాలంటే ఎలా చేయాలి సార్ అని అనుకోవాలి మీరు. కానీ అవన్నీ అర్థం చేసుకోవడానికంటే ముందు మనం టేబుల్స్ ని అర్థం చేసుకోవాలి. టేబుల్స్ లో ఉండే ప్రాపర్టీస్ ఏంటి, మెథడ్స్ ఏంటి, అదే అట్రిబ్యూట్స్ ఏంటి, ఇవన్నీ ఎలిమెంట్స్ ఏంటి అని. ఓకే, చలో సింపుల్ టేబుల్, HTML టేబుల్స్. ఇది కొద్దిగా కాంప్లెక్స్ టేబుల్. ఇదిగోండి, ఇలాంటి ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలనుకోండి. ఏం చేస్తాం మనం? ఇలాంటి సింపుల్ టేబుల్ అంతే. సో ఇక్కడ ఇది ఒక టేబుల్ అనుకోండి. దీన్ని చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ వీడు ఆల్రెడీ రాసేసాడు. ఒక్కొక్క రోని ఒక్కొక్క టీఆర్ అనే ఎలిమెంట్ లో పెట్టుకోవాలి. ఒక్కొక్క రోని ఒక్కొక్క టీఆర్ అనే ఎలిమెంట్ లో పెట్టుకోవాలి. ఆ టీఆర్ అనే ఎలిమెంట్ లో ఒక్కొక్క బాక్స్ ని, దాన్నే మనం ఏమంటామంటే డేటా ఐటమ్ అంటాం. ఒక్కొక్క డేటాని టీడీలో పెట్టుకోవాలి.
ఓకే, ఒకసారి చూద్దాం. ఒకసారి కోడ్ రాస్తే తెలుస్తుంది మనకి. టేబుల్లో ఇప్పుడు నాకు ఎన్ని రోస్ కావాలి? టిఆర్ ఫస్ట్ నాకు 4 రోస్ కావాలనుకోండి. మనకి ఎలా తెలుస్తుంది 4 రోస్ కావాలి అని అంటే? ఇక్కడ కనపడుతుంది కదా మనకి. ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్స్ప్లెనేషన్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాద్దాం, ఇది ఉందనుకోండి. ఇక్కడ ఎన్ని రోస్ కావాలి మనకి అని అంటే 4 కాదు 5 రోస్. ఫస్ట్ రోలో ఏం డిస్ప్లే కావాలి? పర్సన్ అండ్ ఏజ్ లాగా డిస్ప్లే కావాలి. అంటే నేను చెప్పాను కదా, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, ఇది ఫోర్త్ రో, ఇది ఫిఫ్త్ రో. అంతేగాని కాలమ్స్ గా మనం డివైడ్ చేసుకోం, రోస్ గా డివైడ్ చేసుకుంటాం. రైట్? సో ఫస్ట్ రోలో నాకు 2 ఎలిమెంట్స్ కావాలి, 2 కంటెంట్స్ కావాలి. సో ఫస్ట్ కంటెంట్ ని డిస్ప్లే చేయడానికి టీడీ అనే ఎలిమెంట్ వాడతాను. పర్సన్ కదా. అలాగే అదే రోలో ఇంకొక కంటెంట్ కావాలి మనకి. సో దానికోసం వాట్ ఈస్ దస్ ఏజ్? ఓకే, ఇక్కడ చూడండి, పర్సన్ అండ్ ఏజ్ అని ఆల్రెడీ డిస్ప్లే అయిపోయింది. అదేంటి మనకి బార్డర్ రాలేదు కదా అని అంటే, టేబుల్లో మనము బార్డర్ అని ముందుగానే సెట్ చేయాలి. డిఆర్ బార్డర్ ఈజ్ ఈక్వల్ టు బార్డర్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేసి దానికి ఒక వాల్యూని సెట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, దీనికి బార్డర్ కూడా వచ్చింది. సార్ మొత్తం ఎగ్జాక్ట్ గా ఉన్నట్టు దింపేద్దాం మనం, అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ ఈ బార్డర్స్ మధ్యలో స్పేస్ వచ్చింది, వాటన్నిటిని కూడా తగ్గించవచ్చు. బట్ మన కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండకూడదు. ప్రస్తుతానికి మనం ఆ టేబుల్ని, అలాంటి టేబుల్ని డిస్ప్లే చేయడం ఎలాగనేది మన టాపిక్. సో ఇప్పుడు టిఆర్ లోపల నెక్స్ట్ రోలో మనము క్రిస్ అండ్ 38 ని డిస్ప్లే చేయాలంటే క్రిస్ ని ఒక టీడీలో పెట్టుకోవాలి. అలాగే 38 ని ఒక టీడీలో పెట్టుకోవాలి. ఓకే, ఇది ఇంకొక రో అయిపోయింది. ఫస్ట్ రో అండ్ సెకండ్ రో చూస్తున్నారా? థర్డ్ రోలో డెన్నిస్ అండ్ 45. డెన్నిస్ అండ్ 45 సేవ్ చేస్తే మీకు ఆ డిఫరెన్స్ కూడా డెన్నిస్ 45. సో ప్రతి దానికి నాకు 2 టీడీలు కావాలి కాబట్టి నేను ఒకసారి కాపీ చేసుకుని ప్రతి దాంట్లో పడేస్తాను. సో సార్ ఇట్స్ ఓకే, మనకి పేర్లు ఓకే, పేర్లు సారా కేరన్. సో సేవ్ చూసారు కదా, మీకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, సో ఇలాగ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కానీ పైన టాప్ మోస్ట్లో ఉన్నాయి కొద్దిగా బోల్డ్గా ఉండి అట్లా ఉంది అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలాంటి కనుక చేయాలి అని అనుకుంటే, ఇక్కడ చూడండి పైన ఉన్నవన్నీ బోల్డ్గా ఉన్నాయి. అట్లా చేయాలంటే టీడీ బదులు టీహెచ్ కనుక వాడితే, సీరియస్లీ అస్సలు బాగాలేదు, జేఎస్ ఫిడెల్ నాన్ సెన్స్ లా అనిపిస్తుంది.
టీహెచ్ అని కనుక వాడితే యూ విల్ బి గెట్టింగ్ బోల్డర్ కంటెంట్. సేమ్ టీడీ లాగే పనిచేస్తుంది. టీహెచ్ అని అంటే కంటెంట్ బోల్డ్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది టీహెచ్ అనేది వాడుకుంటే దాని ఆ రకంగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది దీనికి ఉండే ప్రాపర్టీస్ ఏంటి. ఈ టేబుల్లో మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక్కొక్క దానికి నేను ఒక స్పేసింగ్ అనేది పెంచుకోవాలనుకుంటున్నాను లేదా తగ్గించుకోవాలనుకుంటున్నాను. దానికోసం సెల్ స్పేసింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. సెల్ స్పేసింగ్ ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్గా 1 ఉంటుంది. సెల్ స్పేసింగ్ డిఫాల్ట్గా 1 ఉంటుంది. 1 కూడా కాదు, 2 అనుకుంటా. సారీ, డిఫాల్ట్గా 2 ఉంది. మీరు కావాలనుకుంటే దీన్ని 0 చేసేసుకోవచ్చు. దీన్ని 0 చేసేసుకుంటే మీకు ఆ స్పేసింగ్ అనేది ఉండదు. ఒక సెల్కి ఇంకొక సెల్కి మధ్యలో ఉండే స్పేసింగ్ ఉండదు. మీకు ఒక సింగిల్ లైన్ లా కావాలి అని అనుకుంటే చెప్తున్నాను ఇలాగా. ఓకే, తర్వాత ఈ పర్టికులర్ బార్డర్ కి ఈ పర్సన్ కి మధ్యలో స్పేస్ ఒకటి వస్తుంది మనకి. దీన్నే ప్యాడింగ్ అని అంటాం. సో దట్ ప్యాడింగ్ కెన్ బి అచీవ్డ్ బై సెల్ ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ చూస్తే మీరు కొంత స్పేస్ వచ్చింది మీకు ప్యాడింగ్, దీన్నే ప్యాడింగ్ అని అంటాం. దాన్ని మీరు కావాలనుకుంటే పెంచుకోవచ్చు. am I using insert? నాన్సెన్స్, నేనే ఇన్సర్ట్ యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ స్పేస్ పెరిగింది చూసారా, ఒక మన కంటెంట్ కి ఆ సెల్ కుండే బార్డర్ కి మధ్యలో స్పేస్ పెరిగింది. సో దట్ కమ్స్ యాజ్ సెల్ ప్యాడింగ్. ఓకే, ఈ రెండింటిని యూజ్ చేసుకుని మనము ఇంకొక కొద్దిగా బెటర్గా మనం చేయొచ్చు అనమాట. ఇవి జనరల్గా ఉండే ఫీచర్సే. ఇవి కాకుండా కొద్దిగా కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ని చెప్పుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. ఓకే, అదేంటి అని అంటే సార్ ఇంకొకటి, నేను ఈ లెవెల్ చేయాలి అని అంటే మీకు కొద్దిగా ఇది కూడా కావాలి, లైక్ స్టైలింగ్ అవి కూడా రావాలి. సో అందుకని నేను ఎక్కువ వీటి గురించి స్ట్రెస్ చేయట్లేదు. సో సపోజ్ ఇప్పుడు ఇలాంటి ఒక టేబుల్ని ప్రింట్ చేయాలి. సో మీరు ఈ అసైన్మెంట్ని వీడియో వచ్చిన తర్వాత ఈ అసైన్మెంట్ ఉంది కదా, ఇప్పుడు వీడియోలో ఉంది కదా, ఇదంతా ఓపెన్లోనే ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ దీన్ని మీరు ఎలా క్రియేట్ చేస్తారని ట్రై చేయండి. ఓకే, ఎగ్జాక్ట్లీ అంటే ఆల్రెడీ నేను ఈరోజు చెప్పి చూపించాను కదా మీకు. సేమ్ ఫ్లో యూజ్ చేసి మీరు అలాంటి దాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు బార్డర్ తీసేసామనుకోండి, అప్పుడు అవుట్ సైడ్ బార్డర్ కాదు, లోపల కూడా పోతుంది. సో బార్డర్ 1, ఓకే, ఇలా మీరు ట్రై చేయండి. మీ వైపు నుంచి మీరు ఎంతవరకు ట్రై చేస్తారో చేసుకోండి. ఓకే, సో దీన్ని మనం కాంప్లెక్స్ టేబుల్స్లోకి కూడా తీసుకెళ్ళవచ్చు. కాంప్లెక్స్ టేబుల్స్ అంటే ఏంటి అని అంటే ఒక్కొక్కసారి టేబుల్స్ ఈ రకంగా కూడా ఉంటాయి. అరే అవును కదా, ఇప్పుడు దీన్ని ఎలాగా ఆలోచించాలి? సో రియాలిటీలోకి వస్తే ఈ రో స్పాన్లు, కాలమ్ స్పాన్లు ఈ మధ్య సిఎస్ఎస్లోకి ఆ కాన్సెప్ట్ ఇంకో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఇంతకు ముందు అయితే ఆ కాన్సెప్ట్ లేదు. అంటే సారీ, అంత యూస్ చేసేంత ఇది లేదు. ఓకే, కానీ ఎందుకు చెప్తున్నాను అని అంటే మీకు లాజిక్ అనేది డెవలప్ అవ్వాలి. మీరు ఎలాగ ఆలోచించాలి అనేది మీకు అవసరం కాబట్టి ట్రై చేయండి. అందుకని సో ఇలాంటి కాంప్లెక్స్ టేబుల్స్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? చాలా సింపుల్. ఫస్ట్ మీరు ఏదైనా ఒక టేబుల్ని చూడగానే ఆ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి అనేది మీరు ముందుగా ఐడెంటిఫై చేసుకోండి. మ్యాక్సిమం రోస్, మినిమం రోస్ కాదు. ఇప్పుడు ఈ టేబుల్లో మ్యాక్సిమం ఎన్ని రోస్ ఉన్నాయి?
సపోజ్ ఇప్పుడు నేను ఈ రోస్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 1 2 3 లాగా కనపడుతున్నాయి. ఇక్కడ కౌంట్ చేసుకుంటే 1 2 3 and 4, రైట్? సో నాకు కనపడుతున్నంత వరకు 4 maximum నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ 4 హియర్. ఎనీ కాంప్లెక్స్ టేబుల్ మీరు చూసుకున్నప్పుడు. సో నాకు టేబుల్లో ఎన్ని రోస్ కావాలి అనేది నాకు క్లారిటీ వచ్చేసింది. సెకండ్ క్లారిటీ రావాల్సింది ఏంటంటే, ఫస్ట్ రోలో ఎన్ని టేబుల్ ఐటమ్స్ ఉన్నాయి, సెకండ్ రోలో ఎన్ని టేబుల్ ఐటమ్స్ ఉన్నాయి, థర్డ్ రోలో ఎన్ని టేబుల్ ఐటమ్స్ ఉన్నాయి, ఫోర్త్ రోలో ఎన్ని ఉన్నాయి, అది మనం ఐడెంటిఫై చేయాలి. సో మనం ఎలాగ ఐడెంటిఫై చేస్తామంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ బాక్స్ ఉంది, దీన్ని రెండిట్లోనూ కౌంట్ చేయాలా లేకపోతే ఒకటే దాంట్లో కౌంట్ చేయాలా? సో చూడండి, ఈ బాక్స్ని ఫస్ట్ రోలో కౌంట్ చేసేసేయండి. దిస్ వన్, యావరేజ్ అండ్ రెడ్ ఐస్. అదేంటి సెకండ్ రోలో కూడా ఇది ఉంది కదా అని అంటే, అదే చెప్తున్నాను, సెకండ్ రోలో ఉన్నా సరే దీన్ని ఫస్ట్ రోలో కౌంట్ చేసేసుకోండి. ఓకే, దెన్ సెకండ్ రోలోకి వచ్చేసరికి హైట్ అండ్ వెయిట్ మాత్రమే మీరు సెకండ్ రోగా పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫస్ట్ రో, ఈ పర్టికులర్ ఎంటీ రో కూడా ఫస్ట్ రోలో మనము ఈ టేబుల్ డేటా ఐటమ్ని ఫస్ట్ రోలో ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి సెకండ్ రోలో ఈ టేబుల్ డేటా ఐటమ్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకోకూడదు. ఈ రెడ్ ఐస్ని కూడా సెకండ్ రోలో తీసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ రోలో తీసేసుకున్నాం కాబట్టి. ఓకే, ఇది జస్ట్ నేను చాలా సింపుల్గా ఎలాంటి కాంప్లెక్స్ స్ట్రక్చర్ అయినా మనము ఆటోమేటిక్గా చేసుకోవడానికి ఉపయోగపడే వే ఇది. ఓకే, సో చూద్దాం ఇప్పుడు నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను. ఎన్ని రోస్ కావాలన్నా నేను 4 రోస్ కదా. ఫోర్ రోస్. సో ఫస్ట్ రోలో మనకి ఏమేమి ఉంది అంటే ఎన్ని కాలమ్స్ అవసరం అని చెప్పాను నేను, 3. సో ఐ మీన్ టేబుల్ డేటా ఐటమ్స్ 3 కావాలి మనకి. ఓకే, సెకండ్ రోలో ఎన్ని కావాలి? 2. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికి ఎందుకు 2 అని అంటే, ఇదిగోండి ఇక్కడ 2 దీని గురించి. ఫోర్త్ రోలో ఎన్ని టేబుల్ డేటా ఐటమ్స్ కావాలి? థర్డ్ రోలో 1 2 3 and 4. ఫోర్త్ రోలో మళ్ళీ 4 కావాలి. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తే మీకు దానికి తగ్గట్టుగా వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఫస్ట్ రోలో 3 బాక్సెస్ వచ్చినాయి, సెకండ్ రోలో 2 బాక్సెస్ వచ్చినాయి, థర్డ్ రోలో 4, ఫోర్త్ రోలో కూడా 4 ఇప్పుడు వస్తాయి. ఇదిగోండి 4 4. కాకపోతే వీటిని అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేయాలి అని అంటే, ఈ ఫస్ట్ బాక్స్ అనేది 2 రోస్ అంటే 2 రోస్ ఆఫ్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఫస్ట్ రో అనేది, ఫస్ట్ బాక్స్ అనేది 2 రోస్ ఆఫ్ స్పేస్ని ఆక్యుపై చేసింది. కాబట్టి అంటే ఆక్యుపై చేయించాలి కాబట్టి మనం ఏం చేయాలి అంటే, దీనికి ఒక కాన్సెప్ట్ పెట్టాలి. రో స్పాన్ ఒక అట్రిబ్యూట్ పెట్టుకోవాలి. రో స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 2 అని అన్నాం అనుకోండి, దట్ ఆక్యుపైస్ 2 సారీ నేను 3 రోలో రాశాను, ఇక్కడే కన్ఫ్యూజ్ చేయకూడదు, చేసేసాను, సారీ. యా, ఫస్ట్ టేబుల్ డేటాని అంటే ఈ ఫస్ట్ బాక్స్ని నేను ఏమిది చూసారా, ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది? 2 రోస్ స్పేస్ ఆక్యుపై చేసేసింది. అదే నేను చెప్పాను, అలా చెయ్యండి అని చెప్పడం వల్లనే జరిగింది. ఓకే సార్, ఫస్ట్ టైం విన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, వరీ అవ్వకండి. రెండోది, ఈ సెకండ్ బాక్స్
ఈ సెకండ్ టీడీ, ఈ సెకండ్ బాక్స్ 2 కాలమ్స్, అంటే యాక్చువల్గా ఈ టీడీస్ అన్నిటిని ఈ స్ట్రైట్ లైన్లో వర్టికల్గా ఉండే వాటిని కాలమ్స్ అంటారు. 2 కాలమ్స్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ఫర్ 2 కాలమ్స్. సో అందుకని మనం ఈ సెకండ్ దానికి ఏం చేయాలని అంటే కాల్ స్పాన్ ఈస్ ఈక్వల్ టు 2 అని అనగానే ఇక్కడ చూడండి ఈ బాక్స్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసిందో. 2 కాలమ్స్ స్పేస్ ఆక్యుపై చేసింది. 2 కాలమ్స్ స్పేస్ ఆక్యుపై చేసింది. తర్వాత లాస్ట్ది వచ్చేసరికి ఇప్పుడు ఈ బాక్స్ ఉంది. చెప్పండి, ఇప్పుడు ఈ బాక్స్ ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేస్తుంది? ఒకటే కాలమ్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఒకటే, దాని కింద ఒకటే కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటే. దట్స్ సో యూ హ్యావ్ టు టేక్ అప్ ఓన్లీ 1. అలాంటిది ఎన్ని రోస్ని ఆక్యుపై చేస్తుంది, ఎన్ని రోస్ సైజ్ని ఆక్యుపై చేస్తుంది అంటే 2 rows ఆఫ్ సైజ్ని ఆక్యుపై చేసింది. కాబట్టి యూ హ్యావ్ టు అగైన్ కీప్ దట్ థర్డ్ బాక్స్ row span is equal to 2. So now I got that structure. ఇలా చూసారా? ఇలాగా మీరు కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్ని కూడా మీరు ఎలాగున్నా సరే మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ టేబుల్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎక్కువగా ఆలోచించకండి, అర్థం కాకపోయినా పర్లేదు. మీరు ఒకవేళ నేర్చుకుంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అర్థం కాకపోయినా మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి అని అంటే టేబుల్స్లో రో అంటే ఏంటి, టేబుల్ డేటా అంటే ఏంటి అనేది తెలియాలి. ఫస్ట్ మెయిన్గా తెలియాల్సింది అది. ఓకే, రో స్పాన్, కాల్ స్పాన్ తెలియాలి, బట్ ఇట్స్ ఓకే. ఫ్రెషర్స్ అయితే 100% నేర్చుకోండి, దీంట్లో సెకండ్ థాట్ కూడా లేదు. ఓకే గైస్, ఇప్పుడు నేను ఇంకొక 2-3 వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీ తోటి ప్రజెంట్ చేయాలి. సార్ నేను చాలా సింపుల్ టేబుల్ని నేను మీకు చూపించాను, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, వన్స్ యు ఆర్ కంప్లీటెడ్ మీరు కొద్దిగా కాంప్లెక్స్ టేబుల్స్ కూడా వెళ్ళండి. ఓకే, కాంప్లెక్స్ టేబుల్స్ అని అంటే ఏంటి, కొద్దిగా ఇదిగోండి ఇలాంటివి కాంబినేషన్స్ తోండి, ఇలాంటి వాటికి కూడా వెళ్ళండి. ఓకే, యా. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకొక చిన్న ఆస్పెక్ట్ చెప్పాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టేబుల్ హెడ్, టేబుల్ బాడీ, టేబుల్ ఫుటర్. ఓకే, నాకు పెద్ద ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఒక వర్క్ ఇచ్చిన తర్వాత సార్ నాకు ఇది ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఓన్గా ఆలోచించడం అని కాదు, 4-5 ఆప్షన్స్ అనేవి వెతకట్లా. వెతకడం అంటే జస్ట్ డైరెక్ట్గా మీకున్న ప్రాబ్లమ్ని గూగుల్లో కొట్టడం కాదు. వెతకడం అంటే దాని రిలేటెడ్ ప్రాబ్లం నుంచి దాని సొల్యూషన్ని ఐడెంటిఫై చేయడాన్నే వెతకడం అంటారు. ఓకే, సో నాకు అలాంటిది ఒక ప్రాబ్లం వచ్చింది, టేబుల్ డేటా, అదే టేబుల్ని జనరేట్ చేసే దాంట్లో. ఏంటి అని అంటే టేబుల్ని నేను మాడిఫై చేస్తుంటే హెడర్ అనేది పోతుంది. ఓకే, సో హెడర్ని అట్లాగే ఫిక్స్డ్గా ఉంచుకునేలాగా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నప్పుడు ఎవ్వరూ ఐడెంటిఫై కూడా చేయట్లేదు. ఏది టీ హెడ్ ఉంటుంది, టీ బాడీ ఉంటుంది, టీ ఫుటర్ ఉంటుంది, ఇవి ఉంటాయి అని కాన్సెప్ట్లో కూడా ఎవరు లేరు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. మనం డైరెక్ట్గా టేబుల్ రోస్ని కాకుండా మనము టేబుల్ లోపల ముందు యాజ్ ఎ హెడర్గా అంటే టాప్ మోస్ట్ ప్లేస్లో ఏం రావాలి అనే దాన్ని కూడా మనం ముందుగానే మెన్షన్ చేయొచ్చు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈస్ దట్. దీనికోసం నేను ఇంకొక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను, TABLE టేబుల్. సార్ ఈ బార్డర్ ఇది ఇలాగే ఉంచేద్దామా, ఎందుకంటే బాగుంది కదా ఇది. ఎందుకు ఇది ఈ కలర్లో వచ్చింది? టేబుల్ బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెల్ ప్యాడింగ్. ఓకే, దీంట్లో నేను సపరేట్ హెడ్లో ఏం డిస్ప్లే చేయాలనే దాన్ని టీ హెడ్లో నేను రాసుకుని దీని లోపల ఒక్కొక్క ఎలిమెంట్ని నేను ఒక్కొక్క టీడీలో రాసుకుంటాను. దట్ ఈస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఏజ్,
జెండర్. సో దిస్ ఈస్ ఫర్ టీ హెడ్, అంటే హెడ్లో ఏం డిస్ప్లే కావాలి, మెయిన్గా టైటిల్స్ డిస్ప్లే కావాలి, అది నేను డిస్ప్లే చేసాను. సేవ్. సరే ఈ టేబుల్కి ఆ టేబుల్కి సంబంధం లేదు, మధ్యలో నేను స్పేస్ల కోసం ఇలా రాయకూడదు కానీ రాసేస్తున్నాను, ఈ బ్రేకులు వాడకూడదు. ఓకే, ఊరికే జస్ట్ డిఫరెన్స్ చూపించడం కోసం. ఇది వేరే టేబుల్, ఇది వేరే టేబుల్. టేబుల్ హెడ్ అయిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే కింద ఫుటర్లో ఏం పెట్టాలనుకుంటున్నారో కూడా అది పెట్టుకోవచ్చు. టీ ఫుట్, దీంట్లో మీరు ఒకటే కావచ్చు, లెట్స్ అండర్స్టాండ్ టేబుల్ ఎలిమెంట్స్, టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతాం. సో ఇది ఫుటర్, ఈ రెండింటికి మధ్యలో ఉండేదే బాడీ. అంటే జనరల్గా ఇప్పుడు ఇక్కడ ఫుటర్ ఎక్కడ కనపట్లేదు, కానీ ఇఫ్ యూ కన్సిడర్, ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకున్నాం అనుకోండి, కంట్రీ, స్టేట్, సిటీ, స్ట్రీట్, మేల్, ఫీమేల్, అదర్స్ అనేది ఒక హెడర్ అవుతుంది. దీని కింద ఉన్నవన్నీ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మన టేబుల్ బాడీ. లాస్ట్లో ఏదైనా మీరు పెట్టుకుంటే, లాస్ట్లో ఏదైనా కంటెంట్ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే దట్ ఈస్ కమ్స్ అండర్ టేబుల్ ఫుటర్ అని అంటాం జనరల్గా. ఇక్కడ జనరల్గా ఓకే, ఇక్కడ టోటల్ ఎక్స్పెన్సెస్ ని కూడా నేను ఫుటర్ లో పెట్టడానికి నేను ఒప్పుకోను, కానీ దట్ ఈస్ ఆల్సో టేబుల్ డేటా ఐటమ్. ఓకే, ఫుటర్ అదిగోండి, ఇలాంటివి రాసుకోవాలి అనుకుంటే ఫుటర్ లో పెట్టుకుంటాం జనరల్గా ఈ ఫైనల్ పార్ట్ని. సో టేబుల్ బాడీ, దాన్ని టీ బాడీ కింద రాసుకుని, టీ బాడీ, ఈ టీ బాడీలో ఇప్పుడు టీ బాడీలో మనకి రకరకాల రోస్ ఉంటాయి. ఒక్కొక్క రోలో నాకు రకరకాల డేటా ఐటమ్స్ ఉంటాయి. ఫస్ట్ నేమ్ వచ్చేసి ప్రవీణ్, (38) మెయిల్. సో ఇలాంటి నేను 4-5 రోస్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. సేవ్. అన్ని టీ బాడీలోనే పెట్టుకోవాల్సి వస్తుంది మనకి. కళ్యాణి 28 ఫీమేల్. అలా ఓకే, దట్స్ ఫైన్ రైట్. ఇప్పుడు చూడండి, ఇది పైది హెడర్, వీటి మధ్యలో ఉన్నవి బాడీలో ఉండే కంటెంట్, లాస్ట్లో ఉన్నది ఫుటర్. సరే ఇది ఫుటర్ సరిగా కనపట్లేదు, అంటే ఒకటే దాంట్లో వస్తుంది కదా, అంటే ఏం చేస్తారు మీరు దీనికి? కాల్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని కాలమ్స్ ఆక్యుపై చేయాలి? 1, 2, 3. సో కాల్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నారంటే చూసారా, చక్కగా ఫుటర్ లాగా కనపడుతుంది, హెడర్ లాగా కనపడుతుంది. సో దీన్ని స్టైల్ చేయడం చాలా ఈజీ అండి. ఎందుకు నేను ఇలాగే రాయమని చెప్తున్నానంటే దిస్ ఈస్ వెరీ మచ్ స్టైలబుల్, టీ హెడ్, టీ బాడీ, అండ్ యాక్సెస్ చేసుకోవడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ టీడీ అని వాడాను, దీని బదులు హెచ్ వాడుకుంటే మీకు ఇంకా అది హెడర్ లాగా కనపడుతుంది. రైట్. ద బ్యూటీ ఆఫ్ దిస్ ఈస్, సపోజ్ నేను టీ ఫుట్ని కింద నుంచి తీసేసి పైన ఎక్కడో పెట్టాను, అయినా సరే ఫుట్ అనేది ఫుటర్లోనే వస్తుంది, లాస్ట్లోనే వస్తుంది. ఇప్పుడు హెడ్ని తీసుకొచ్చి ఫుటర్లో పెట్టాను, అయినా సరే అది హెడర్ అనేది హెడర్లోనే వస్తుంది. బాడీని తీసుకొచ్చేసి నేను టాప్లో ఇచ్చేసాను, అయినా సరే అది బాడీ అని అంటే బాడీ ప్లేస్లోనే ఉంటుంది. సో మీరు ఈ ఫ్లో ఎక్కడ రాసినా కంప్యూటర్కి అర్థమైపోతుంది, అంటే మన HTML పేజ్కి అర్థమైపోతుంది ఏది హెడర్ అయితే ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఆన్ ద టాప్, అది ఫిక్స్. ఫుట్ అంటే ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఆన్ ద బాటమ్, బాడీ అని అంటే ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఆన్ ద మిడిల్. ఈ రకంగా డివిజన్ అనేది ముందుగానే మనము
మెన్షన్ చేసేసుకోవచ్చు. దట్స్ హౌ వీ హ్యావ్ టు వర్క్. హలో, డిడ్ యూ గెట్ మై పాయింట్? సో ఇలాగా ఇవి నాకు కావాలి. వీటిని ఎందుకు నాకు కావాలి అని అంటే, జావా స్క్రిప్ట్ చెప్పేటప్పటికి నేను టీఆర్ని టీడీస్ని క్రియేట్ చేయడం, దాంట్లో డైరెక్ట్గా అపెండ్ చేయడం, ఇలా చాలా ఈజీగా వాడతాను. ఈరోజు చెప్పిన 2 పాయింట్స్, లిస్ట్స్ నేను ఎక్కువ వాడతాను, టేబుల్స్ కూడా చాలా వాడతాను. ఓకే, సో వాటిని మీరు ఈరోజు ఇవే యాక్చువల్గా ప్రాక్టీస్ చేయాలి. నేను 100% మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమని చెప్పేది, ఇదొక టేబుల్, ఇలాంటి ఒక టేబుల్ని ఇదొక టేబుల్ క్రియేట్ చేయండి. తర్వాత ఒక సింపుల్ది చేయండి. మీరు ఎక్కువ కాంప్లెక్స్ అయినా మీకు ఓపిక అయిపోతుంది. ఓకే, మీరు ఎక్కువ కాంప్లెక్స్ కూడా చేయబాకండి. దిస్ ఈజ్ ఓకే. యాక్చువల్గా దీన్ని ట్రై చేయండి. యా, ఇది బాగానే ఉంటుంది. ప్లీజ్ ట్రై దిస్. ఇదొకటి, అదొకటి. ఓకే ఓకే గైస్, ఎనీ డౌట్స్ ఫర్ టుడే? సో సార్, నేను చెప్పడం ఒకటే కాదు, నా ఎక్స్ప్లెనేషన్ ఒకటే కాదు, మీరు మాట్లాడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ టైంలోనే మీరు మాట్లాడండి. ఓకే, సో ఎవరికైనా సగం సగం అర్థమైనా పర్లేదు, మీరు చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అండ్ మీకు బుక్ కావాలని అన్నారు, ఐ విల్ ఫార్వర్డ్ యూ. నేను ఫార్వర్డ్ చేయలేదు, ఈరోజు డెఫినెట్గా ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సార్. సార్ పవన్, మీరందరూ మెసేజ్ చేస్తున్నట్టున్నారు నాకు. ఓకే, థ్యాంక్ యూ గైస్. సీ యూ టుమారో. బాయ్.